Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ విశ్వక్ సేన్ గారి మెకానిక్ రాకీ మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. వాటరే ఎర్లీగా మూవీ గురించి ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? ప్రీమియర్ చేశారు మామ, చూసాము వచ్చాము వీడియో చేసాము, అది మ్యాటర్. మూవీ చూసిన తర్వాత ఒక్క మొక్కలో చెప్పాలంటే విశ్వక్ సేన్ గారికి ఎంత కేబలుపు ఉండడంలో తప్పు లేదు. ఇన్ డీటెయిల్డ్‌గా ఇంకొంచెం క్లియర్‌గా చెప్తాను గానీ, దానికంటే ముందు కొంచెం నా సోది వింటారా? ఏంటి మామ కొన్ని మూవీస్‌కి నీ ఒపీనియన్ చెప్పట్లేదు అని అడుగుతున్నారు కదా! వ్యూస్ ఉండవు, లైక్స్ ఉండవు, రీచ్ కూడా ఉండదు. ఇంత టికెట్ డబ్బులు పెట్టుకొని రేపు సినిమాకెళ్ళిన తర్వాత, ఆ సినిమా బావుంది అని చెప్పినా సరే, రీచ్ రాలేదనుకోండి, మన వల్ల ఆ సినిమాకి ఉపయోగం ఉండదు. రీచ్ రాకపోవడం వల్ల మనకి ఉపయోగం ఉండదు. సో, ఎందుకు మన ఒపీనియన్ చెప్తూ వీడియో పెట్టడం అని అన్నయ్య చెప్పారు. మరి ఆయనే హెడ్ కాబట్టి ఆయన మాట నేను ఫాలో అవ్వాలి కాబట్టి తప్పట్లేదు. సో, ఈ రివ్యూ వీడియోస్‌ని మీరు ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేస్తే, మేము కూడా ప్రతి మూవీని చూసి మా ఒపీనియన్‌ని షేర్ చేసుకుంటాం. ఈ రివ్యూ వీడియోస్ గురించే నాకు అన్నయ్యకి మధ్య పెద్ద డిస్కషనే జరిగింది. ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా చెప్తాను గానీ, ఇప్పుడు 'మెకానిక్ రాకీ' దగ్గరికొచ్చేద్దాం. మూవీ యొక్క మెయిన్ ప్లాట్‌ని చాలా సింపుల్‌గా చెప్తాను. అది మాత్రమే మైండ్‌లో పెట్టుకొని థియేటర్‌కి వెళ్ళండి. రాకీ వాళ్ళ నాన్నకో మెకానిక్ షెడ్. అందులో కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తూ ఉంటారు. సో, ఆ మెకానిక్ షెడ్‌కో సమస్యొస్తది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇది మాత్రమే మైండ్‌లో పెట్టుకోండి. ఇంకేం మైండ్‌లో పెట్టుకోవద్దు. ఎవరితో కూడా ఈ సినిమా గురించి డిస్కస్ చెయ్యొద్దు. ఏటి స్టార్టింగ్‌లో కే బలుపు అది ఇది అని చెప్పి ఇప్పుడేమో డిస్కస్ చేయొద్దు అంటున్నావు అని అనుకుంటున్నారా? చెప్తా క్లియర్‌గా చెప్తా. మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత యాదో ఎళ్తూ ఉంటది. మధ్యలో అలా కామెడీ వస్తూ ఉంటది. ఏవో 2, 3 కుళ్ళు జోకులకి నవ్వుకుంటాం తప్ప అంత ఇంప్రెసివ్‌గా అయితే ఉండదు. ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టదు. కానీ అటువైపు ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉండదు. ఏదో అవుతుంది మేము చూస్తున్నాం అన్నట్టు ఉంటదన్నమాట. ఇన్‌ఫాక్ట్ ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు అసలు మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ఏంటి అన్న థాట్ మన మైండ్‌లో తిరుగుతూ ఉంటది. అలా ఒక మంచి ఇంటర్వెల్ బ్లాక్‌తో ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అవుద్ది. ఫస్ట్ హాఫ్ ఎండ్ అయ్యేసరికి ఏందిరా ఇది మరీ యావరేజ్‌గా ఉంది. ఈ మాత్రం దానికి ఇంటర్‌వ్యూస్‌లోని, ఈవెంట్‌ల్లోని అంత స్టంట్ దొబ్బడం అవసరమా అని అనిపించింది. అలా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఓకే అన్నట్టుగా ఏదో ఎళ్తూ ఉంటది. సాంగ్ అయిన తర్వాత ట్విస్ట్ రివీల్ అవుద్ది మామ. మత్తి పోవడం గ్యారంటీ. అలానే సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్‌లు పడుతూ ఉంటాయి. పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయనుకోండి. ట్విస్ట్‌లు మాత్రం చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో రైటింగ్ మరీ వీక్‌గా ఉంది అని అనుకున్నాను గానీ, సెకండ్ హాఫ్‌లో రైటింగ్ చూసిన తర్వాత చాలా గట్టిగానే ప్లాన్ చేసాడనిపించింది డైరెక్టర్. సినిమాలోని ఈ క్యారెక్టర్‌తో అసలు అవసరం ఏముంది అని అనిపించే ఒక్క క్యారెక్టర్ ఉండదు. ప్రతి క్యారెక్టర్‌ని చాలా జాగ్రత్తగా సినిమాలో వాడుకున్నారు. ఫస్ట్ హాఫ్‌లో కామెడీ ఏంటిది అన్నట్టు చిరాకు తెప్పించినా, సెకండ్ హాఫ్‌లో ట్విస్టులతో పాటు కొంచెం నవ్వించే ప్రయత్నం గూడా చేశారు. ఎంజాయ్ చేస్తామన్నమాట. సరిపోదా శనివారంలో దడదడలాడిచ్చిన 'జేక్స్ బజాయ్' గారు ఈ సినిమాలో మాత్రం ఓకే. నైస్ అన్నట్టుగా బీజీఎం ఇచ్చారు. కాకపోతే సాంగ్స్ మాత్రం దబ్బేసేశారు. టెక్నికల్‌గా అయితే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ 3 మంచిగా అయితే ఉన్నాయి. పెర్ఫార్మన్సెస్ పరంగా కూడా ప్రతి క్యారెక్టర్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉందన్నాను కదా! వాళ్ళందరూ వాళ్ళ రోల్స్‌లో బానే ఇంప్రెస్ చేశారు. విశ్వక్ సేన్ గారైతే ప్రతి సినిమాలాగే ఈ సినిమాలో కూడా ఇరగదీశారు మామ. కాకపోతే ఒక చిన్న సజెషన్ ఏంటంటే డాన్స్ చేస్తున్నారు, స్మార్ట్‌గుంటారు, బావుంటారు. కొంచెం లావు తగ్గండన్నా ఇంకా బావుంటారు. నేనేదో బాడీ షేమింగ్ చేస్తున్నాననైతే అనుకోవద్దు. అలాగని జెప్పి సిక్స్ ప్యాక్‌లు, కండలు గట్టిగా పెంచమనట్లే. కొంచెం డైట్ ఫాలో అవ్వండి. ఇంకా బావుంటారు మీరు. అండ్ ఇంకొకటేంటంటే చాలా మటుకు ఫ్రేమ్స్‌లోని ఒక సైడ్ నుంచి చూస్తే 'విశ్వక్సేన్' గారిని నాకు జూనియర్ ఎన్టీఆర్ గారిని చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మీలో ఎంతమందికి ఇలా అనిపిచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, ఓవరాల్‌గా నాకైతే సినిమా నచ్చింది మామ. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత డిసప్పాయింట్ చేసేసారే అన్నట్టుగా అనిపిచ్చినా, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత లెవెల్ చేసేసారన్నమాట. మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రీన్ సిగ్నల్. మామ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతోనే వెళ్ళండి. ఎందుకంటే మూవీలోని సెకండ్ హాఫ్‌లో ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్నమాట. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది కూడా అందుకే. సో, ఫ్యామిలీ వాచబులే. ఫ్యామిలీతోనే ట్రై చేయండి ఇంకా మంచిది. అదిదా విషయం. మీరు ఒకవేళ ఈ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్‌ని కింద కామెంట్స్‌లో చెప్పండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. చెప్పాను కదా! మీరు ప్రతి రివ్యూ వీడియోని చూసి సపోర్ట్ చేస్తే మేము కూడా ప్రతి మూవీని చూసి మా ఒపీనియన్‌ని షేర్ చేసుకుంటాం. ఓకే. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.